హలో 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 దాని సౌండ్ ఎట్లా ఆయన హలో 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 అది పెట్టే మొయ్యటన్నా 2 కుర్చీలు నాన్న ఏమి హలో హలో అక్కడ నిప్పాడు ఓ బంటే ఓర్ బావో ఇట్రా ఓర్ ఇట్రా రోరే ఓరే హల్ హల్ ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ డౌట్ ఏమైనా ఉంటే మాకు అర్థం పర్లేదు ఫీల్ అవ్వలే నీకు కాదమ్మా ఏది హలో నవిలేరా
पार्वती पुत्रम आश्रित पारिजात है प्रथम पूजक हिता ये ज्ञान प्रदाता श्री गणेश तुम तमं प्रणमामि पार्वती सुत पालन परावा मधुरा मधुरा पार्वती सुत पालिं परावा मधुर मधुर हृदया रवीन्द्र पार्वती सुत पालिं परावा एलगा 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 वै वै कैलासमुलो వెలసిన ఈశా కైలాసములో వెలసిన ఈశా कैलासमुलो వెలసిన ఈశా కైలాసములో వెలసిన ఈశా పిండి బొమ్మవై తండ్రి సోదరుడవై పిల్ల బొమ్మవై సంగి సుతుడవై అందరిలో అగరావా దేవా పార్వతీ సుత పాలించరావా మధుర మధుర హృదయ రవీంద్ర పార్వతీ సుత పాలించరావా గగమమ్మ 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 మదద మమదద 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 గగమమ్మ 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 మదద మమదద గౌరవ సానే గగమగనే సాయి దమగమదనే గౌరవ సానే గగమగనే సాయి దమగమదనే గగమమ్మ గగదద గగమమ్మ గగదద గగమమ్మ గగదద గగమమ్మ గగదద గగదద పార్వతీ సుత పాలించరావా మధుర మధుర హృదయ రవీంద్ర పార్వతీ సుత పాలించరావా చతుర్భుజో దేవా జనంత కోరావా చతుర్భుజ దేవా శంకరావా శశివర్ణమా ప్రార్థన వినుమా శిశివన్నామా ప్రార్థన వినుమా ప్రసన్న వదన వామని భూషణ ప్రసన్న వదన ఓమని భూషగా గణతులు నీకివే చైకొనుముదేవా పార్వతీ సుత పాలింపరావా మధుర మధుర హృదయ రవీంద్ర పార్వతీ సుత పాలింపరావా గజానన గణపతి 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 వననాయక గణపతి 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 వననాయక దేవా దేవా
బాసులు ఓపర్లే ఆ. వాళ్ళ అమ్మ నీకు అవుడు పెట్టరు నా గోపురం కాదు స్పీకర్ లో అంటారు. అనియా మా ఊడి సౌండ్ పెట్టి అన్ని బాగుంటాయి ఏంటి అనుకో ఫీల్ అంటారు మనలో మన ఫీల్ అవడం ఏంటి అరే వీళ్ళందరూ బాగున్నారు వాళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు చూడు. అబ్బాయి. ఏంటబ్బా? కేజీకి 5 నిమిషాలు ఏంటి కదా అవుతుంది కదా? ఎందుకలా? హలో అబ్బాయి గారు ఇలా తోయలేదురా ఇలా తోస్తా. ఎందుకు? అదేంటి మీ తాత ప్రార్థిస్తున్నా మా తాతకని మీ తాత ముమ్మాడు ముమ్మడి పుట్టాడా? 3 సెల్ మోసలు పుట్టాడా? అలా ముక్కు ఏయ్, ఏ ముక్కురా? ముక్కేటి కిందలు చూపిస్తున్నాడు. ఆ కుర్రోళ్ళ కింద నుంచి కనబ కింద ముక్కు పైన ఉంటుందండి. వాళ్ళ కింద ఉన్నారమ్మా బాగా కింద ఉన్నారు కదా, మేము పైన ఉన్నాం కదా. హలో మా మేము చూడాలి. ఇదే ముక్కు చూడండి చూడరా ఎల్లవయ్యా వెళ్ళు ఎల్లపు తెలిసేస్తా కలిసిరా నోర్మి. ఇదేనా? అమ్మాయి తమ్ముడు ప్రార్థించారు మన భర్త మాతని అవునే మీ ఊర్లో బయట మాత భర్త మాత కాదు భర్త మాత. అంటే ఎవరమ్మాయి మనం పుట్టి పెరిగినటువంటి ఈ భారతదేశాన్ని ఈ పవిత్రమైన ఈ భారతదేశాన్ని శ్రీమృతిగా పోల్చి ఒకసారి ప్రార్థించుకున్నాం. అమ్మా మన ఇద్దరి మధ్యలో పంటలకి ఓరే ఎవర్రా పంది? తను మా అన్నయ్య. మీ అన్నయ్య? యా. నిజంగా? నిజంగా. ఒట్టు. ఒట్టు. ఒరే బావ. ఏయ్, ఎవర్రా బాబు? అది కరెక్టే అన్నయ్య పెద్దోడు కాబట్టి బావ ఆవిడ మరి ఏడవుతుంది? బామ్మరి. వాళ్ళు రాలిపో. నేను నీకు అన్నయ్యనే అవుతాను. అన్నయ్య ఆ, నిజంగా నిజంగా ఒట్టు. ఒట్టు అన్నయ్య. తమ్ముడు ఏయ్, అదెవరు ఆగిపోయాడు. అదెవరు మన పెద్ద చెల్లి హాయ్ చెల్లి ఈడెవరు? ఓరా, అన్నయ్య చెప్పాడు కదరా ఒరేయ్, మన పెద్ద చెల్లి ఆ. వాళ్ళిద్దరు కూర్చున్నారా మన చిన్న చెల్లి. ఓ మన చెల్లి మన అన్నయ్య మన గురువు గారు మన తమ్ముడు అవును. ఇంటి దగ్గర ఉంది మన పిల్లం మన పిల్లమే చూడండి, దిక్కు మన పెద్ద మనిషి ఓరే. అందరూ సమానం అన్నాడు పిల్లం దగ్గర ఒప్పుకోండి మరి యాదవా అవసరమైతే 150 తీసుకొని పక్కన కొడుక పండుగ 150 ఎవరు గోపురాలు కూడా వస్తున్నాం. ఎక్కడైనా మన అనొచ్చు కానీ భార్య విషయంలో మాత్రం మనం అనకూడదయ్యా. బాబా యూత్ కుర్రవాళ్ళి పెద్దవాళ్ళి చిన్న మెసేజ్ ఏదో. ఎక్కడైనా మననొచ్చు కానీ భార్య దగ్గర మన అనకూడదు ఆ. అలాగైతే ఆ. నీ పిల్లం నా పిల్లమే నా పిల్లం నీ పిల్లం. నా భార్య నా భార్య నీ భార్య నీ భార్య రాజు ఏంటి అలాగే అన్నాను ఏంటన్నావు? నీ పిల్లం నా పిల్లమే నా పిల్లం నీ ఏయ్, మళ్ళీ రిపీట్ చేయరా మాట. నా పిల్లమే ఆ. ఆడపిల్ల చీ, తిప్పారా? నీ భార్య నీ భార్య మా అన్నయ్య భార్య మా అన్నయ్య భార్య. నా భార్య నా భార్య భార్య? నీ భార్య నీ భార్య అవునండి. అమ్మాయి, ఏంటి? నీ నాన్న నీ నాన్న నాన్నే? నా నాన్న నా నాన్న అవును. నీ నాన్న నా నాన్న నీ నాన్న ఇది అంటాడేంటి? నేనంత మా నాన్న పళ్ళు రాలిపోతారా? అవునరా ఏటో సిప్పి ఒకటే ఉందోరే. మా ఇద్దరి మధ్యన ఆ. నువ్వు ఎన్ని గంటలు ఉంటావు? నేను ముచ్చటగా 3 గంటలు ఉంటాను. 3 గంటలు అవునరా మెడతకోళ్ళాడు ఇలాగ మైక్ సెట్ ఆపరేట్లో ఎన్ని కూడా లేవు పెట్టించుకోవడం కుటుంబం ఇడిపిడి ఆ మైక్ సెట్ అలాగే ఇంద్ర ప్లగ్ ఆంధ్ర ప్లగ్ ఎలాగ మన పెట్టమ సౌండ్ ఎలా వస్తుందిరా? ఆడ అలాగే పెడతాడు ఈయన కూడా అలాగే వేస్తాడు ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి కొలాడుతుంటాడు ఈడు వెళ్ళిపోతా కిందకి. మా ఇద్దరి మధ్య నువ్వు ఎన్ని గంటలు ఉంటావు? నేను ముచ్చటగా 3 గంటలు ఉంటాను. 3 గంటలే అవును ముందు పాడడానికి వచ్చాను. ఒరేయ్, ఓయ్. ఫస్ట్లో నేను ముందు పాడాను ఆ. ముందు పాడినప్పుడు ఆ. నేను ఆ, దుఃఖలాగా ఉన్నా. మరి ఇప్పుడు పక్క పాడికెళ్ళాను ఆ. నక్కలకి ఒరే అన్నయ్య, ఆడి పక్క పాట ఆశ్చర్యట్టుందిరా. నాకు మా నాన్నగారికి పక్కపాడు పర్మనెంట్ సూపర్ మాస్టర్ ఏంటి తమరెంతగా తయారైంది కదా? తమరెంట్ చేస్తారు మనం చక్కగా బొరక చెప్పడానికి వచ్చాయి ఈ గ్రామానికి. అమ్మా ఈ మంచుకి మీరు ఎందుకు కప్పుకొని బొరక ఎందుకు మరి బొరకత ఎందుకు కట్టారా? వీళ్ళు భోజనాలతో అడుగు ఆ. మీకు నిద్ర వేడు మరి ఏమైంది? బొరక చెప్పడానికి ఎంతమంది చాలా మంది ఉండాలి. ఆ, జిల్లాడు బొరకలు చెప్పాలి చెప్పాలండి. మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒక్కడే ఎవరు? వాచ్మెట్ కొడుకు వేలు వాడెవరురా? నువ్వా? యా నీకు దండం. కిందకి. ఏయ్, 10 ఏళ్ళు కింద పెట్టాను పెడతాను. గోల్డెన్ కలర్ ఆహా. నాకు ముచ్చటగా ముచ్చటగా? అలా 3 అలా మూడుగా? అమ్మాయి ఇప్పటి వరకు సాధిక సింపుల్ గా చెప్పు. చాలా పెద్దది 10 ఏళ్ళు పెద్దది. ఎంత సాగదీస్తే అంత పెరుగుతుంది ఏంట్రా? కదా అలాగే అలాగే. మొదటి కదా ఆ. పచ్చి ఎత్తున్నాడు పట్టుకుని ఎక్కడ పెడే?
నాదా? ఇంత వయసు వచ్చింది పట్టుకొని ఎక్కడ తెలియదు తెలీదురా. పట్టుకొని ఎక్కడ అంటే ఆ. మా మీ మగవాళ్ళు మగవాళ్ళు? అంటే మా కుర్రవాళ్ళు? బస్ బస్ ఎక్కినా? ట్రైన్ ట్రైన్ ఎక్కినా? ఆటో ఎక్కినా? రెండు పట్టుకుని రాడు డ్రైవర్. ఒరే మీ మగవాళ్ళందరూ అలా ఎక్కుతారా? మా ఆడవాళ్ళందరూ అలా కాదురా. బస్ ఆగాక స్టైల్ అని ఈ ఆడవాళ్ళు గోపుకు తక్కువ ఏమి? అందువల్ల పురుషు మీద కూకుడు పోయాడు మీ ఆడవాళ్ళు బస్ ఆగితే ఎక్కుతారు ఎక్కుతాం. మా కుర్రోడు పరిగెట్టి ఎక్కుతారు కదా హలో మాస్టర్ ఎంతవరకు ఎక్కుతారా? సరే పండుగ మీరు వాళ్ళు ఇప్పుడే ఇంత తక్కువ మంది అని మీ ఎంకరేజ్ మాకు బూస్ట్ అయితే సీక్రెట్ అంటే తెల్ల వీడిపోద్దు. ఎంతవరకు ఎక్కుతారా? ఒంట్లో వేరొక ముందు ఎవరైనా ఎక్కుతారు? చూడు మీ అన్నలు ఎక్కండు చేస్తుండ ఇప్పుడే వేడి చేసుకోండి మీరు బెడ్ వేసుకుంటారా? బ్లడ్ వేడి చేసుకుందరు బాడీ ఎక్సర్సైజ్ అయిపోయింది నేను దానికి పట్టుకొని ఎక్కడ మనరా బట్టి వెక్కమాడు కదా అంటారు. అదండి మొదటి కదా బట్టి విక్రమార్కుడు తమ్ముడు ఎక్కపోతే చెప్పురా అట్టు కదా అంటారు ఈ 2 రోజులు పప్పుకాయలు నేసి ఏం పప్పు కదా నీరసం అయిపోయింది తెలీదా పప్పు కదంటే ఎలాంటి గుట్టినాకు వచ్చి అలాంటి పిల్లలకు పప్పు ఏయ్, అట్టు కదా అంటారా? అలాగే లాస్ట్ కదా నెల్లి కుదరగా నాకు వచ్చి నాకు నెంగిలేకపోద్ది వాళ్ళ అమ్మ ఆ కడిగిస్తుంది కడుపును బుద్ధి ఎక్కడ చూడబడి అమ్మ పాండే. రాత్రి 8 అయిపోతే ఈ ఆడవాళ్ళ కొడుకు అందరూ మనకు కొడుకులు బుద్ధి అది మాత్రం నిజమేనండి. రాత్రి ఎనిమిది మేము కొడుకున్నా ఇంటికి వెళ్ళి గిన్నె తోట పీసింది ఇచ్చానమ్మ వీడికి. తెల్లలేసింది మొఖాలు ఒక పడగలేసి అందరూ మొహాలే కడుగుతారా? ఈ ఆడవాళ్ళ మగవాళ్ళు కాదు ఈ మేడవే కింద ఏంటి కాలుష్యం ఈ 3 కదా ఏకది కావాలి ఒకసారి చెప్పు అనే ఈ మూడు కదల్లా నాకు ముందర కదా కావాలని ఈ చెలిగిన ముందు ఫస్ట్ కదా మొదటి కదా నాకు కావాలి. ఏంటది ముందది కదా మరి నీకు రా అలా ఎనగదే వెనకదా అన్నయ్య వీడికి పంజాబ్ బోర్డు లాగా వెనకదే వెనక కదా వెనక కదా అన్నయ్య నెల్లి కుదురు చాలా సుకుమార్ సుకుమారి చీపురు బొల్ల తగిలితే తగిలితే శరం రే కన్నం అంటారా? ఏమి కన్నం కన్నమే బొక్క బొక్క నేను కన్నం అంటే ఏంటి? కన్నం అంటే కంటికి కనిపించింది చిన్నదైతే కన్నం ఇదో చిన్న కనబడి చూడు. నాయనా మరి బక్కంటూ ఆ బక్కంతో రావట్లేదు పోల్రా నెల్లి కూతురికి జబ్బ జరిగి మా అమ్మలక్కల దగ్గర ఈ కుర్రవాళ్ళ దగ్గరకు వచ్చి? వచ్చి ఏమని ఏమని? అయ్యా, అయ్యా, ఆ సోమవారం నాడు సోమరాయో, సోమరాయో, నీరసం అయిపోండు ఇది బొట్టెట్టాడు ఏంటి మధ్య నిలిపేస్తాను గట్టిగా. ఇదో బొరకలు బాగుందా? మరి ఏంటి ఎంకరేజ్మెంట్ లేదు? ఇదో బొరకలు బాగుందా? అదేనా నాకు నీరసం అయిపోయారా నీరసం అయిపోడు చూడు మీ అన్న ఈరోజు ఏం వారము మండలు నిలిపేస్తాను మధ్య ఇది సోమవారం కదా? తీర్థం ఇచ్చి ఏయ్! తీర్థం ఏంటిరా? హలో సిస్టర్ బొరకలు బాగుందా? ఫీల్ అయిపోతున్నావా? మరి ఎందుకు స్మైల్ లైట్ గా ఇస్తున్నావు చెప్పు. మీ ఆయన పోయాక బలంగా ఆ? అతనేనా? అందుకే గుమ్మడి కింద కొన్నాడు. ఆడ ట్యాప్ నాకు వదులుతాడా బాగుందా చెప్పండి రా. ఓకే బురక చాలా బాగుంది తెలుసా? లేకపోతే ఆవదు కదా బురక చాలా బాగుంది తెలుసా? వాచ్మెన్ కొడుకే బురక చాలా బాగుందన్న. పిల్ల బాగుందంటే ఆ. మాలాడు కుర్రలు లేచి ఏంటి మీలాంటి కుర్రాలకు లేచింది అనుకో చెప్ప జారిపోతున్నా రాముడా చేయలేస్తే చెప్ప జారిపోద్ది. అది వేస్ట్ అని ఆ మంచి పండుగ ఆఫర్లో బాగుంది ఏమో? నా కౌలు వేస్తే ఈడు చెప్పేది బొరగదు అమ్మాయి మరి కలికాలలో చలికాలంలో బొరగదు ఎలా ఉంటుంది ఏమన్నా తెలుసా మన పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు కదా వాళ్ళ కోసం చక్కగా కథ చెప్పాలి. మరి పెద్దవాళ్ళ కోసం కథను చెప్పాలి మా అమ్మలకల కోసం చక్కగా జానపద గెలి పాడాలి. అవునమ్మా మీరు ఆడవాళ్ళు లేడీస్ ఆ అమ్మకి శైలి రా అదేంటి ఆ అమ్మకి నోరెలా ఎవరికి పొల్లే ఉంటాయి కదా మీరు పోలేంటి కొంత దాంతాలు ఉంటాయి మా ఆడవాళ్ళ కోసం జానపద గేలు ఉండాలిరా. ఆడవాళ్ళ కోసం ఉసారైన రేళ జానపదాలు ఉంటాయి ముఖ్యంగా మీ యువత. తనకన్నా నీ కన్నా నేను ఫీల్ అవుతున్నావా? మరి పండగ మీద మీరు అంత సైలెంట్ ఉంటే అలాగా ఒక పని చేయండి అయ్యా మీకు మగమాడు ముందు పరిగెట్టి వచ్చి మీదకి
స్టేజ్ మీద ఒరేయ్, ఈ తోట పడలేకపోతాను ఇక్కడ నేను నీకు నాకు గొల్ల గొడవలు వద్దురా. మీ యూత్ కురవలతో 1 సెకండ్ క్లాప్స్ కొట్టించు, తర్వాత మాట్లాడదాం. కొట్టించు. యూత్ పర్వాలేదు, పెద్దలతో కొట్టేచ్చాను. అనియా ఈ కార్యక్రమం ఒక్కరిది కాదు. మీ బెస్ట్ ట్యాప్ అన్నాడు. అనియా ఈ కార్యక్రమం ఒక్కరిది కాదు, మనందరిది. మీ ఎంకరేజ్ మాకు బూస్ట్ అయితే సీక్రెట్ విశాలంగా ఉండాలని రెడీ. ఓయ్ కొట్టడం అండి, కొట్టడం. ఇక్కడ ఒక ఇద్దరు కొట్టారా, అక్కడ ఒక ఇద్దరు కొట్టారు. సార్ రైట్ షర్ట్ ఏడు తమేసి తిరిగేస్తున్నారు. క్లాస్ కొట్టరా మీకోసం అక్కడ నుండి మేము ఎంత వచ్చామా? క్లాస్ ఎప్పుడు కొడతారు గట్టిగా? ఆయన క్లాస్ కొడతారు, అక్కడికి వెళ్ళి నువ్వు క్లాస్ కొడితే సౌండ్ తప్పు వెళ్ళిపోవాలి తెలుసా? ఒకసారి గట్టిగా క్లాస్. సార్ మీరు కొట్టారు. కమాన్ రెడీ మంచిగా. నేను చిన్న డౌట్, వీళ్ళందరూ బాగానే కొట్టారు కానీ అందరూ గుమ్మడి కిందలో కొన్నట్టు టోప్ పెట్టుకున్నారు. ఏడు బాబు బలే కొడుతున్నాడు. నాయన అన్నయ్య వడ్డించినప్పుడు చికెన్ వేయలే. చికెన్ ఏదో చేస్తారు సోమవారా? చికెన్ నేను ఎప్పుడు తిన్నా కదా. తినవా? తింటానేది ఏమి సోమవారం కదా. శనగలు వంకాయ కూర తిన్నాం. ఏం వంకాయ కూర తిన్నాం అనుకో, ఇలా కొనుక్కో. చిన్నప్పుడు నుంచి కాలపట్టు. సరే గాని ఆ బావ ఎలా కొట్టాడు తెలుసా? చికెన్ తిన్నాం. చికెన్ తినవు మరి ఏం తింటావు? చికెన్ తిన్నాం, కోడి మాసం తినాను. ఒరే యాదవా, ఒరే దరిద్రుడా, చికెన్ కోడి మాసం కోడి మాసం మరి ఏంటది? కోడి మాసం అంటే నాటుకోడి, చికెన్ అంటే బాయిలర్. సరే ఇలా సోమవారం కదా, సోమవారం ఎందుకు తినవు? ఓం నమ శివ. తెల్లారేళ్ళను ఈ రోజు కుక్క ఆరగలేదు. నీకు నోట్ అంట. ఈ 2 రోజులు ఏంటని ఒకటి బిర్యానీ టిఫిన్, బిర్యానీ టిఫిన్. కనీసం అన్నం కూడా తెల్ల. అది చెప్పాలా? సరే సోమవారము శివుడు భక్తుడు, మరి మంగళవారము, బుధవారము మరి లక్ష్మీవారము, శుక్రవారము సంతోషమా, శనివారం వెంకటరామూర్తి, ఆదివారము సూర్యనారాయణ స్వామి. మరి ఎప్పుడు తింటావరా? ఎప్పుడు ఆకు మీద దొట్టిస్తే అప్పుడు. ఏం వదిలేసి చెప్పందా? వదిలేసి చెప్పందా? సరేగా నేను ఆ బావ ఎలా కొట్టాడు తెలుసా? ఎత్తు కొడుతున్నారా? ఎలాగా ఎత్తు కొడుతున్నా అని చిన్నప్పుడు నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసావు? చాలా వెరైటీగా కొడుతున్నారు. ఎత్తుకోవడము వెరైటీగా కొడుతున్నారు. అమ్మాయి ఆ అన్నయ్య ఎత్తుకోవడమో చూసావు. ఇదే మా కుర్రోజు గొప్ప వెరైటీ కొడతాడు. వీళ్ళు మంచి కుర్రవాళ్ళు కాదురా బాబు, చిచ్చురు పిడుగులు. వెరైటీ జనాల మధ్య నిల్చొని ఎందుకోవాలి ఒకటే దెబ్బ. ఏ దెబ్బ అనుకో, నొక్కుడు దెబ్బ. మాకు డీజే ఉండాలి, డీజే. నేనెంతతో కొట్టాను అని మరేశ్వరు అనే సార్ అన్ని అవుతాయి. అన్నయ్య సార్ అంటే జాబ్ లో ఉంటే సారు, మామూలుగా ఏ జాబ్ తమ్ముడు మీరే కొట్టాలదా? మీరు కొడితే ఈ పిల్లగా అని వీళ్ళు అందరూ మాటలు ఇస్తాడు అంత నాకు లేదు పట్టాలంట. ఏడు లేదు ఓపు లేదా? గట్టి తిని పంపుదు మరి. తిన కాదు నాకుతాండ్రా. సరే నీ డౌట్ ఏంట్రా? కొట్టి కొట్టించాలా? పౌరుషం ఉంటే మరి నువ్వేం తిన్నావు? సాయి అంత బిర్యానీ కదా, అది కూడా వరం ఏంట్రా? బిర్యానీ తిన్నాను. పౌరుషం ఉంటే మీ ఆడలతో కొట్టి అంత లేడికి కనిపిస్తావు. మా అమ్మ ఈడ ఎలా ఉన్నారు తెలుసా? చూడు పిన్నమ్మ. మీ అన్నయ్య ఆ పేరెంట్ల దయ వల్ల .5 వేసే మంచిది. ఈ ఆడలతో పని అయితే మొగలతో పని అన్ని డౌట్ ఏంటి? చేస్తే ఆ పని కొట్టిస్తుంది. కొట్టి ఏంటి అమ్మ కొడతాదో లేదో ముందే సాపేస్తుంది కాదు. ఈ పిల్ల వార్డు మెంబర్ గా పోటీ చేస్తాను. ఈ పిల్ల గుర్తు నా పిడక, ఇది ప్రెసిడెంట్ గా నా కర్ర, ఇది చివరి వార్డు నెత్తికి రాసుకోరా. అమ్మారు అక్కడ కొట్టాను. మా ఆట మీద రిక్వెస్ట్ చేస్తున్నా. మగవాళ్ళ కన్నా మీ ఆడవాళ్ళకి లేదా? ఏంటి ఈ అమ్మ ఊరు కిచ్చి నవ్వేస్తాను. అవునమ్మా బొర్రోటే మెట్టేస్తాను. నీకు లేదా? ఏంటి కొట్టిస్తాను చూడు.
ప్లీజ్ రిక్వెస్ట్ అమ్మా, మేము నర్సంపేట నుండి వచ్చాము. అయ్యా వందనం, అమ్మ వందనం, కొడుకు వందనం. ఆ లెక్క 1,30,000. 20 డిస్కౌంట్. నువ్వు ఇచ్చింది దానికి సగమే. నా సాంబరమైంది ఆ మాత్రం కొలుసు ఉండదు. సరే చెప్పరా. ప్రశ్న ఏంటంటే పెట్టక ముందు తోక వస్తుందా, పుంజుకు ముందు తోక వస్తుందా? అన్నయ్య ఏంటి ఇప్పుడు చెల్లమ్మా ఏమిటి? అన్నయ్య ఓయ్. వాడు ఏం చెప్పాడో విన్నావా? వెళ్ళే పెట్టక ముందు తోకొస్తుందా, ఓహో. పుంజుకు ముందు తోకొస్తుందా అంటున్నాడు రా. అన్నాడా? ఏమన్నాను తెలుసా? ఏమన్నా? పెట్టకొస్తుంది అంటున్నాను. లేదమ్మా పుంజుకొస్తుంది. పెట్టకి పుంజుకి పెట్టకి పుంజుకి వాళ్ళని పెట్టకరాని పెట్టక. ఏంటది? ఏడు పెడతావు? వారి ముగ్గురుదేమో ఏడు పెడతావు. ఏదో ఒకటి నీకు. అన్నయ్య ఓయ్. పెట్టకొస్తుంది అన్నయ్య. పుంజుకమ్మా పెట్టకి పుంజుకి పెట్టకి పుంజుకి ఓయ్ పెట్టకిరా. వాళ్ళని పెట్టకరాని పెట్టక. ఏడు పెడతావు చెప్పు. పోరా, నేను అడిగిన ప్రశ్న సమాధానం. ఏంటి? నేను అడిగిన ప్రశ్న ఏంటి? పెట్టక ముందు తోక వస్తుందా, పుంజుకు ముందు తోక వస్తుందా? ఆ. ఈయన మగవాడు కాబట్టి పుంజుకు అన్నాడు, ఆ. నువ్వు ఆడపిల్ల కాదు పెట్టక అన్నాడు. ఆహా. వీళ్ళిద్దరూ తెలివి తక్కువలే. పెట్టకైనా పుంజుకైనా ముందు మూత వస్తుంది, వెనక తోక వస్తుంది. ఏమో ఒకసారి కానీ ఆ విషయం తెలియగానే పెట్టకరా అమ్మాయి. అలాగే పెద్దలు పూజ్యులండి శ్రీరామ బుర్రకథలం శ్రావణి పార్టీ దొంపాక వారు వచ్చి మమ్మల్ని ఆస్వాదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. 500 ఇది. 100 రూపాయలు రా 500 అనే చూడండి. 100 రూపాయలు అంటే 500. 100 రూపాయలు రా. 500 ఎలాగ ఇది చెప్పురా. నాకు 500 చూపించాను. 100 రూపాయలు ఎలాగరా? ఇలా 100 రూపాయలు రాసి ఉంది కదా. 400 ఉంచుకోండ్రా. ఉంచుకుని ఎవరైనా చదువుతారా? ఒరే తోటి కళాకారులకి ఆ మాత్రం పగడిపోతే ఎలాగరా? నోరు మూసుకుని వీడాడ బుర్రకథ అటు వీడు. వారి నోరు మోయి. అలాగే ఒక 100 రూపాయలు కావాలి చేశారండి. ఒరే, అది ఒక మందేలే. ఒక 100 రూపాయలు కావాలి. ఒక మంది అంటే అమ్మా ఇంత దాంట్లో 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. ఆ పార్వతి పరమేశ్వర్ 100 రూపాయలు కాదు. అది 100 రూపాయలు ఏంటి? మరి ఎంతరా? 100 రూపీస్. నువ్వు ఇంగ్లీష్ లో చెప్పావు, నేను తెలుగులో చెప్పాను రా. వాళ్ళ నీ మాటకే వద్దాం. 100 రూపీస్ కానుకగా ఇచ్చారు. ఆ పార్వతి పరమేశ్వరులు చల్లగా చూడాలని దీవిస్తున్నాం. ఏయ్, 100 ఎంత? తీసుకోండి. లిస్ట్ అతనికేనా? అదే మా ఆర్మ్ మినిస్టర్ గారికి ఇచ్చారు. ఇవ్వండి. రాంబాబు గారు అమ్మాయి రాత కాదు, నేను మరి చేపలు కొట్టేస్తా. ఎందుకు చెప్పు? ఎందుకు సాయి కొడతారు? ఎందుకు కొడతారా? నువ్వు కరెక్ట్ గా మాట్లాడితే నేను ఫస్ట్ చెప్పాను. కరెక్ట్ గా మాట్లాడితే నువ్వు దెబ్బలు తినవు. పర్ఫెక్ట్ గా ఉంటేనే బానే ఉంటది. లేకపోతే తేడా వచ్చిందా మన పిల్లక పడుకొని రోడ్డు పక్కిరేస్తాం మళ్ళీ. పోలే, నీ నోటు బైక్ రేస్తాను, నువ్వు దేనికి రేస్తావు. ఏయ్, నేనెందుకు దేకుతాను? ఏంటి రెచ్చిపోతావు ఏంట్రా? వాడమ్మ మొత్తం మన కాండ శతకం లేవు. వీడు పేద బిల్డప్ లేడు. కిందలో కేజీ అందరూ అన్నావా? ఇంకేదో చెప్తాను విను. మనది భారతదేశం. మూతి మంది కుదే. ఎందుకు నేను ఏమన్నాను? ఈ అమ్మ నేను తప్పుగా మాట్లాడానా సార్? నేను తప్పుగా మాట్లాడానా? ఏంటనుకురా? మంది భారతదేశం. బొరక చేపడం మరి రాదు. ఏమరా? మంది భారతదేశం. మరి? దొంగడు బజ్జి మంది నరసనపేట. ఏమని అంతే కదా సారు? మీరు నరసనపేట బొరకెద్దని బుక్ చేశారో భారతదేశం బొరకెద్దని బుక్ చేశారు? ఏదైనా కరెక్ట్ మాట్లాడుతారు. మీ ఎదురే నిచ్చుకోవడం తొలి మరి భారతదేశం అంటున్నా. నేను
క్లాస్మేట్ తేడాగా ఉంది ఏదైనా మన ఇంట్లో తేడా అయితే ఆ తేడా చెప్తాను నేను మంది నర్సంపేట బుక్ చేశారు కదా మన భారతీయులు కాబట్టి ముందుగా భారతదేశం గురించి చెప్పుకోవాలి భారతీయులు మరి నువ్వేంటమ్మా ఐఎమ్ ఇండియన్. పొరతీయుడు పోదా నువ్వు ఇంగ్లీష్ లో చెప్పు మా చెల్ల తెలుగులో చెప్పిందా పనికి మూల గాడిదా మీ అమ్మ పని చేయకూడదు. బ్రిటిష్ తోటి వెళ్ళిందా మా అమ్మ మా నాన్న తెలుగుడితో నేను అలాగన్నప్పుడు మరి అది భారతదేశం అన్నాడు ఒప్పుకో. మంది నర్సంపేట ఏ మండలంలో ఉంది సాయి ఐస్ అమ్మాడు కదా ఫోన్ పే చేస్తాను చెప్పరా తీసుకోవడం అది ఇచ్చాడేటో మాకేం తెలుసు. చెప్పు నర్సంపేట ఏ మండలంలో ఉంది ఏ మండలం నర్సంపేట మండలంలో ఉంది నర్సంపేట మండలం ఏ జిల్లాలో ఉంది శ్రీకాకుళం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఏ దేశంలో ఉందిరా అని ఎక్కడ భారతదేశం మ్యాప్ అమ్మా తాటిగా బుర్ర లేదు భారతదేశం మ్యాప్ లో ఉంది. ఆధునిక మంది భారతదేశం సమర్థవంతంగా చేసుకోవాలి ఆంగ్లేయ అసమాన్ని విముక్తి చేసిన వాడు శ్రీ గంధి మనవాడు తెల్లవారి గుండెల్లో భయకు దెబ్బ ప్రాణానికి ప్రమంతో పోరాడిన భారతదేశంలో ఎంతో మంది కవులు గాయకులు నటులు కూడా జన్మ ఇంకా ఎవరి వారు పుట్టారో అన్న చెప్తారు కదండి బక్కన ఎవరన్నారా బక్కన ఎవరన్నారా నేనన్నా వాడు దరిద్రుడా ఒరే ఎవరా? భర్త బక్కనరా? భర్త అని పిలుస్తున్నా ప్రేమగా నేటికి 12 దినములుగా పరమశివుని కోసం తపస్సు చేశావా స్నానం చేసి తపస్సు చేసావు కదా లేదా అన్నారా భర్త అయితే పరమశివుడు ప్రత్యక్షమై నేను భక్తుని పిలిచాడు నాయన. భర్త ఏమి కావాలో కోరుకోనాయన పనులు ఏమడిగినా ఇచ్చేదని ఇస్తా స్వామి ఎంతమందికి ఏయ్! వరాలు నువ్వు అడిగా వాళ్ళందరూ అడిగానండి మీరందరూ భక్తులే కదా తర్వాత భక్తులే నా తర్వాత బంకర్ మొహమ్మద్ భక్తులు నేను పేరుతో తాగుతా తర్వాత మీరే తాగుతారా ఏమి కావాలో కోరుకో ఒట్టేసుక మాట ఒట్టేకుంట మాట చెప్పను నాయన పోసిన వేడి శాతంలో శల్యులు ఏమి కావాలో కోరుకో ఇస్తా మా కుర్రవాళ్ళు డౌట్ ఏంటంటే చెప్పు. ఇక్కడ రాగానే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు వచ్చారు ఒక్క అమ్మాయి ఆడుతుంది పాడుతుంది పాడుతుంది ఇద్దరు అమ్మాయిలు కూర్చొని గుణికెదరేయడం డౌట్ అందరూ మీ డౌట్ చెప్పండి మీరు అలా ఉన్నారనుకో మీ స్టేజ్ దిగిపోతాను ఫస్ట్ చెప్పేస్తున్నాను ఎక్కడికి ఎందుకో చేయలేదు ఖాళీగా బాబు క్యాబ్ కొంచెం తీయించండి బాబు. ఈ పిల్ల బ్యాకెట్ ఇచ్చి పట్టే ఏయ్! ఓయ్ ఓ టీయా ఈ ట్యాబ్ కూడా కొంచెం తీయించే నాకే తెలుసు తమ్ముడు నాకే తెలుస్తుంది ఏమైనా లిస్ట్ చెప్పారా అంటే మా పేరు వాళ్ళ అమ్మ రుద్రపూర్గో అనియా చిన్న మాట సార్ మీ తనకేస్తా మాకేమయ్యండి చిన్న రిక్వెస్ట్ మీ తరఫున అడుగుతాను ఆడవాళ్ళు గౌరవించడం మగాళ్ళ సాంప్రదాయం అమ్మాయి ఇక ముందు నువ్వు తాగు తర్వాత ఫీల్ అవుతాడు ముందు నువ్వు తాగు నేను తర్వాత తాగుతాను చూడు అనియా టీ ఎవరు పెట్టారు ప్రవీణే ప్రవీణ్ అట అనియా టీ పెట్టారు కానీ ఇన్ని ఊర్లో బుడక తాడాను కానీ ఎలా టీ ఎప్పుడు తాగలేదు నీకు బిస్కెట్ వేస్తాను ప్రవీణ్ బిస్కెట్ వేయడం పెట్టి ఉండి మరి చెప్తాను టీ మాత్రం సూపర్ అనియా పాలు తక్కువ నీళ్ళు చెప్పాను ఆడు మీకు ఫూల్ చేస్తాడని ఉన్నమాట చెప్తే పూలు చేయడం అయితే ప్రవీణ్ అక్కడ నీళ్ళు ఎక్కువ ఈ ఊర్లో ఆవు నీళ్ళు తాగేస్తాను సీమరలు తెరబడిపోయి ఇప్పుడు నీకు జొన్న గుంటలు ఎల్లు పెట్టి ఉన్నట్టుందా ఎలుగంటే నేను మొగలు నువ్వు వాడదు
పూజ్యులు సాటి కళాకారులండి శ్రీ ఉజ్జాయిని బుర్రకథ దళం వారండి గణపతిరావు పార్టీ అల్దుకుమ్మరిగుంట గ్రామస్తులు ఇక్కడికి రావడమే కాకుండా తన సువర్ణ హస్తాలతో ఒక 200 రూపాయలు కానుక చేశారండి. వారికి ఆ గురప్ప స్వామి ఎల్లవెల్లలా సర్వదా రక్షించాలని మరీ కోరుచున్నాం. అలాగే పెద్దలు పూజ్యులు మా అన్నయ్య గారండి గణపతిరావు గారు మమ్మల్ని మా బృందాన్ని ఆశీర్దించు ఒక 200 రూపాయలు కానుకగా ఇచ్చారు. అన్నయ్య వీడు ఎక్కువ చేస్తాను పేరు పడుకుని పైకి తోసేయడు. ఆ పార్వతీ పరమేశ్వరులో శ్రీరామ చక్కగా చూడాలని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మాయి మరి పెద్దల పూజలు మా గణపతి అన్నయ్య గారు మరి మమ్మల్ని మా ఆశ్రదిస్తూ ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు. 300 ఆయిల్ గుంజుకుంటారు. తెరలో కట్ అయిపోదా ఫోన్ పే చేస్తారు. వాళ్ళిద్దరు ఎవరు ఏమైంది ఎందుకు నమ్మవు? ఏం కోట ఇస్తుందా? అసలు దేనికి నమ్మవురా? సదాశివం ఈ పిల్ల ఒకలాగా ఉంది వాళ్ళిద్దరు ఒకలాగా ఉంది. సదాశివ సన్యాసి కైలాస సదాశివం కాదు ఆ విశ్వనాథ్ ఎక్కడ ఉన్నాడు? విశ్వనాథ్ విశ్వనాథ్ తిరిగి వచ్చాడు. నువ్వు ఒకలాగా ఉన్నావు వాళ్ళిద్దరు ఒకలాగా ఉన్నాడు. చెప్పాను కదా నేను ఇంటర్ పుట్టాను. నేను మరి వాళ్ళిద్దరు అమెరికా వాళ్ళమ్మ బట్టి వాళ్ళిద్దరు ఎలి బట్టి అని మీ ఊర్లో జోనసాల ఉంటే జాగ్రత్త. రాత్రికి బయట కూడా అసలు బయటికి చూసావా? అల్లరా బయట వచ్చింది. సరే కానీ వాళ్ళిద్దరు పని బ్యాటింగ్ పని ఓడి బౌలింగ్ రాయే రాయే నువ్వు బాగా బలిసే. నేను కాదు నువ్వే అన్నావు బాగా బలిసే. బాగా పరిచే అంటే హిందీలో పరకలించడం. వీళ్ళందరూ తెలుగు అయితే హిందీ ఎవరు? నేను అన్ని భాషల్లో కూడా నమస్కరించాను రా అందరినీ. అన్ని భాషలు మాకు మాకు హిందీ నీకు ఏది వస్తే అది చెప్పు. నువ్వు చాలా అవునా? చిన్న కళ్ళు చిన్న ముక్కు బొట్టలరా బొట్ల మా విశ్వనాథం అడుగుతాండే ఏమని? రేపు వాళ్ళు ఇంటితే 2 కోడి పిల్లలు ఉన్నాయంటే ఇస్తావా? కొని పెట్టిందా విష్ణు తెలుసా నీకు? మూసుకుంటాడు నీకు మూసియాలరా బొట్టలెట్టేసి. నాకు బొట్టలు కాదు పెద్ద ఊజే ఉండాలి. చాలా అందంగా అవునా? మా చెల్లి మా చెల్లి మంచి కాంబినేషన్ చెల్లికి రాబోయే కాలానికి రాబోయే చెల్లి నీకు అవసరం ఏంటి? మాట్లాడుకో నువ్వు ఎప్పుడు రాంగ్ మాట్లాడుతున్నావా? మా చెల్లారా చెయ్యరా? నాకు ఛాన్స్ వచ్చింది కదా. మీ ఊరు వచ్చా చాలా అన్యాయం. ఏమైంది? రమ్మన్నా రాను సరే విశ్వనాథ్ గారు మరి రమ్మన్నా రానండి. ఎందుకు రాబు? మరి రాను నాకు అన్యాయము. ఏమైంది నీకు? అంటే పూజనది ప్రసాదం మీదే లేపింది నేనైతే ఇలా అందరూ హాయ్ హాయ్ అంటాను. విను మీ యూత్ చూడు ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. సదాశివ గారు పరిచయం నాది నీ అందరూ హాయ్ అంటాను. బయట తెచ్చేవాడు ఎంత అందంగా చిన్న కళ్ళు చిన్న ముక్కు ఎర్రటి పెదవు ఏ మౌడేట అన్నాడు ఎవలేట అంటారు సదాశివం అంటాడు. సిగ్గాడు అబ్బో విన్నప్పుడు అబ్బాయి మరి
అది సొంత కొట్ట ఏ సినిమా అనుకోను? ఏ సినిమా ఏ పుష్ప. పుష్ప ఏరా, ఎలా చేసా? నువ్వు అంటావా మామ? ఇది ఎక్కడ కట్టలరా ఈడొకడు మంగళశీల అప్పుడు ఏమైంది ఇంతకు ముందు మంగళ ఏ సినిమా నీ అమ్మ తగ్గేది మరి ఎడవా పుట్టుపే ఏ పశువు రాసుకుని అందరు రాలిపోతాయి ఇది రాలదు ఇది అంత పుష్ప అది పుష్ప ఇదే సినిమా ఇంకో పోతుందిరా ఉంది పులి వచ్చి తింటది మేక మేక ఇక్కడ పచ్చ కావడరా పచ్చ కావడమా పుష్ప ఎలా? పులి వచ్చి తింటది మేక మేక నువ్వు ఏయ్, ఆకలి పొగిడినప్పుడు ఆ విధంగా పొగడాలి. అలాగే. నేను ఏ పాడు పడినా పాడగలరా హుషారుగా ఇక్కడ రాజం సమరా విను ఇలారా ఏంటి చిన్న పాప పెద్ద పాప మరి ఎలా అన్నావు ఇప్పుడు సదాశివంలాగా పాపలే కనబడుతుంది నువ్వు ఎలా అన్నావు ఇది చిన్న పాప ఇది పెద్ద పాప వేణు పాప అన్నావా ఏమా విశ్వం పప్పలే కనబడుతుంది నువ్వు పాట పాడితే తప్ప క్లారిటీ చెప్పు ఒప్పేలకి చెప్పు ఒకసారి చెప్పు రామచిల్లి రామనాథి ఇల్లు అనగారు మా అమ్మాయి రానంటుంది తీసుకెళ్ళు కాంచన కూర్చో కూర్చో ఎక్కడ ఉంటుంది కూర్చోను బాబు తెల్లగా వీడియో తీసి ఫేస్బుక్ పెట్టేయండి మా అమ్మకి వాట్సాప్ ఎట్లా రాసేయండి ముగ్గురు తీసుకెళ్ళి ఇట్లా వాట్ నాన్ సెన్స్ టాకింగ్ కాంచన రాయమ్మా అది ఊర తెల్లకూడదు అవునా తిరిగి ఏమంటారు తెలుసా ఇల్లు మొదలెంతలో
అక్కడ కొర్ర వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? వేణు చుక్కేసి పక్కకి వేణు చుక్కేసి పక్కకి వేణు పక్కకి రమ్మని ముద్దు ముద్దు రాములను మురిపించడానికి మురిపించి రమ్మని నా ముద్దులకి ముద్దు ముద్దు రాములను మురిపించడానికి మురిపించి రమ్మని నా ముద్దులకి మంచి బత్తాయి పళ్ళు మంచి నారింజ పళ్ళు మంచి బత్తాయి పళ్ళు మంచి మామిడి పళ్ళు బత్తాయి పళ్ళు మంచి గిరా గిరా తిరుగుతుంటే వాళ్ళు నేను చూడలేక ఉన్నాను. రావా ఎక్కడికి వెళ్తావు? ఓలే ఎక్కడికి వెళ్ళవద్దు రా, ఏం అవ్వదు. ఏయ్, కాంచనా కాంచనా ఆస్తి ఏమి అందరు బగిళ్ళాడు మొహం పెట్టుకుని. ఏయ్ రా కాంచనా పిల్లాడే తీరాలన్నారు మన్నారు పిల్లాడే తీరాలన్నారు మన్నారు బాబాయ్ 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 అంటే విన్నారా? పిల్లాడే ఎట్లా వెళ్ళిపోతాను చెప్పు, మీ అమ్మాయికి ఏమవును చెప్పు. ఎగిరి పడబాకే ఓ ఎముకల తెలుబమ్మ ఎగిరి పడబాకే తోలు బొమ్మలు బాధేటారా? ఫిక్స్ అయిపోండ్రా పైసవే రావా పైసవే మొగుడికే నేను పాలకోవా అన్నది ఏమండి అని పిలిచింది మా అమ్మాయి. ఏమైనా పైసవే బాగా వాళ్ళ అమ్మకు ఒక దౌడు పోయి దాకలే కొనమాట. నేను మగ పైసవి నువ్వు ఆడ పైసవు పుష్పాల్లో కదా
పుష్పంలో కదా అమ్మా ఆడు ఒకసారి అన్నాడు, నువ్వు 30 సార్లు అన్నావు ఇప్పుడు. సరిపోద్దురా రామ్మా పొట్టు రాముడు కాంచన కాంచన పలకదే అద్దాల మేడలుండే మేడల్లో నాకేంటి కర్మ ఏంటి ఏంటది కాంచన రావా అక్కడ ఈ 50 పేరుతో కొడి కదా బాగా మాత్రం అయిపోతే కానీ నేను నీకు తాడు కట్టిన వాళ్ళకి కట్టాను నేను. మనోడా కాంచన రావా పిల్లండి అల్లుడు గారు స్వీట్ గా పిలు కాంచన అమ్మా నువ్వు ఎంత అందంగా నువ్వు తెలుసా కాదురా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోకే జానా అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ అందమంతా చూసి పేరెంటాలు పరమశివుడి అదే పరమశివుడి దయ వల్ల గుర్రప్ప స్వామి దయ వల్ల పెళ్లి చేసుకున్న వచ్చే సంవత్సరం వస్తాము లేదు ఎంతమంది ఆదరించారు. అల్లుడి నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా మావాడు అనయ్య బాబాయ్ చూడండి అయ్యా బాబాయ్ ఆడేమా బాప్ప ఈ సీట్ బెరగా వస్తే ఈ సీటే అది బాబాయ్ ఆడు ఏమైనా గొడవ పెడితే మీతో వచ్చేస్తాను. వచ్చే సంవత్సరం వస్తాము లేదు అల్లుడు దుబాయ్ వెళ్ళిపోతే మంచి మరి వచ్చేసి అలాగే మీ బూర్లు కొన్నాను మీ గాలి కొన్నాను ఇంకేట్లేదా అల్లుడు కొడుకు కొయ్యాలా
ఏంటి ఆ? ఏం తినవు అల్లుడు మరి పిల్లలు పంపారు పెళ్ళైతే ఆ పెళ్ళైతే అల్లరి ఆ పెళ్ళైతే మీ అమ్మాయికి పిచ్చోంది నాకు నువ్వు అక్కర్లేదు, నువ్వు కట్టిన పుస్తులతో మంగళసూత్రం అదే పిట్టుతాడు. మంగళసూత్రం అమ్రే ఎక్కడి నుంచి వచ్చావు? దుబాయ్. దుబాయ్. చెప్పినది కడిచింది అవునే అల్లుడుగా చెయ్యి కొరికేసావు చెయ్యి కరిసినా? ఆ. నీ పాపం వచ్చింది. రాదేటి? అది పని చెయ్యి. ఏంటో? అది చెయ్యి కరిసాను కదా, ఆ. అది కిందకి ఏయ్! అయ్యా గుర్రయ్యా ఘనమైన తండ్రి గుర్రప్ప తండ్రి వరే ఘనమైన తండ్రి గుర్రప్ప తండ్రి మమ్మగా దీవించావే చల్లగా కాపాడవే చల్లగా కాపాడవే ఘనమైన తల్లి వరే గుర్రప్ప తల్లి వరే ఘనమైన తండ్రి వరే గుర్రప్ప తండ్రి మమ్మగా దీవించావే చల్లగా కాపాడవే చల్లగా కాపాడవే ఏకమై వచ్చిన సేవలు చేసినాము సేవలు చేసినాము ఏకమై వచ్చినాము నీ సేవలు చేసినామయ్యో మమగా దీవించావే చల్లగా కాపాడవే మమ్మగా దీవించావే చల్లగా కాపాడవే ఘనమైన తండ్రి గురప్ప తండ్రి ఘనమైన తండ్రి గురప్ప తండ్రి మమగా దీవించావే చల్లగా కాపాడవే చల్లగా కాపాడవే పసుపు కుంకుమతో నీ పూజలేమో చేసినా పసుపు కుంకుమ తిరిగి పూజలే చేసినాము గాజులతో నీ అలంకారం చేసినా పసుపు కుంకుమ తిరిగి పూజలే చేసినాము గాజులు తిరిగి అలంకరణ చేసినాము మమగా దీవించావే చల్లగా చల్లగా కాపాడాలి అయ్యా మమగా దీవించావే చల్లగా కాపాడవే చల్లగా కాపాడాలి అలాగే పెద్దలు పుట్టలేదా? పదకొండు సూట్ నా కొరక తలకుండా వీడికి ఏం చేయడము పదకొండు అని నామే తక్కువ అయితే నువ్వేం చదివినావు నేను ఐఏఎస్ ఐపీఎస్ ఓ అయిపోయావా బ్యాగ్ కొట్టుకొని బొరక తిరుగుతాను. నీకు అదే కరెక్ట్ నేను మైసూర్ ఆపరేటర్ ఎక్కడ బొరక మీ ఎదురేనా ఇదే మైక్ సెట్ ఎంత తెచ్చా చీప్ ఒకటే నాది చీప్ అమ్మ మీరు వినండి అమ్మ తక్కువ మీరే గొడవ పెట్టుకుని మీ మేడు చెప్పుకోవా బాగా తయారైనారు ఏం నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూకుమే కూర్చో
కామెడీ అన్నవా నీకోసమే కూర్చో. ఆ కింద నుంచి చూస్తాను కూకోవు. అమ్మ అంతకన్నా అమ్మా ఏట్లేదు, నా కొడుకు కూడా వేస్తాడు. ఏయ్, నా కొడుకు మంచి పాట పాడతాడు. దెంగే 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 దెంగే. నువ్వు ఏంట్రా పాట? అని పేరే ఆడదే పాడుతాడు. ఏడు పాడు. నాన్న నీకు అలా పాట తెలుసా? ఏంటి? యూట్యూబ్ లో చూస్తాడు. ఏంటి? దెంగే దెంగే దెంగే. అది ఆ పాట కాదు నాయన, అది డెంగ్యూ వ్యాధి గురించి వచ్చింది కాబట్టి డెంగ్యూ. అదే అదే ಇಲ್ಲಿ ಪಾಪಲ ಎಂಕೋ ಪಾಡು ಪಾಡ್ತಾడు. ఇదొకటి. కొయ్యారే కొయ్ కొయ్ కొయ్యా రావేన తన్న మామ కొయ్ కొయ్ ఆది కొయ్ ఏది కొయ్ ఆ ప్రసాద్ కొయ్ ఏడుకోస్తావురా? కోడి కోడేట్రా? మరి కోడికి వేసుకోవచ్చు మ్యాటర్ చెప్పు. నువ్వు చీప్ గా ఒకటెందుకు చదువుకున్నావు చెప్పు. అనియా ఓ మీరు ఈయన మాట్లాడు. పొడపొడపడిన వాడికి నువ్వు ఏడు చెప్తావు. నువ్వు పాలకోవా? అమ్మా, మీకోసమే సన్నివేశం. మీ సైలెంట్ అన్నయ్య కట్టమన్నా. మా వాళ్ళు మంచికి చలి కదా వెళ్తారు. ఎటు వెళ్తారు? అది చెప్పాలా మైక్లా? మా వాళ్ళు ఎటు వెళ్ళరు? ఎవడే అమ్మ రాయమ్మా జడ్డిరా. ఆరు పాస్ అయ్యి 7 ఈ ఆరు అనేది గైకి కింద ఉంటుంది. 6 కింద 7 7 కింద 8. ఈ చదువు కిందకెళ్ళి. అబ్బా నా చదువు వాళ్ళకి కాదు. ఆహా. 5 పాస్ అయ్యాను. 5 మీద 6 చిచ్చి 4 4 మీద 3 3 మీద 2 2 మీద ఇప్పుడు అవుట్. తెలివైనోడు రోయ్. నేను తిరిగి సోనా నోరు మొయ్యి. మ్యాటర్ చెప్పు. 5 నిమిషాలు మేసారు. నేను మేస్తాను. అలాగే ఒరే అమ్మ మీరే అమ్మా ఇస్తా, ఛాన్స్ ఇస్తా మా వాళ్ళకి. ఆగర్రా మరి మీరే పడిలా? వెనకారు ఇది కళలు చెప్పుకోవాలి మేము. ఎన్ని గంటల వరకు శవభవన్ మట్టిది బొడబొడ. సరే గాని ఆ. అమ్మ 5 నిమిషాలు ఇది మేస్తారు కొన్నది. ఈడ మాస్టర్ గారు. మాస్టర్ ఆ. 5 నిమిషాలు ఉండండి. ఏమిటి? కమిటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు. ఎంత డబ్బులు కావాలో ఆ. వాళ్ళకి అడుక్కున్నవాడికి నేను తక్కువే 1,00,000 తక్కువే 2 లక్షలు తక్కువే 3 లక్షలు. నీకు విషయం తెలుసా? ఆ. ఎంత వాష్ మేస్ట్ కొడుకు ఎంత అంత వాష్ మాస్టర్ కొడుకు. ఆస్తులు బోల్డ్ ఆస్తులు బోలుడు. అప్పుడు అప్పుడు దానికి ఎక్కువ అదేట్రా ఊరికి చేరిపోతుంది. వాళ్ళకే తీరిస్తామా? తీసేటవా? అలాగే ఇంటి మీద 2 లక్షలు లోన్ తీసుకుని వాళ్ళకే తీరిస్తాము. వారా నేను ఇల్లు బాగు చేసుకున్నా. నేను వెళ్ళిపో, నేను వెళ్ళిపో చేసుకోను. పోయే కాలం నీకు. పోయే కాదు మరి లేకపోతే ఎంత కావాలి అడిగిరా? నాకు 5 లక్షలు ఇవ్వు. 5 లక్షలే అంతకు మించి ఓ 10 లక్షలు 20 లక్షలు మరి ఎంత ఇస్తారా? 30 రూపాయలు ఎంత కావాలి? ఎంత కావాలి? 30 రూపాయలు చేతులు పెడతావు. పని డబ్బులతోనే ఆ. ఒక 500 ఇస్తాను. ఏం అలిగిపోతారు మేసారు మేసారు నాకండి వారా మేసారన్న బాగుంది. నాకండి నాకండి అనకూడదు. నోర్మై మరి ఏంటా? మాస్టర్ని పట్టుకుని అలాగ అనకూడదు. మాస్టారు నాకు వారే పెట్ట పెట్టే నాకండి అన్నాడు. ఇది ఏప నోక అంటాడు. ఒరే దరిద్రుడా, మాస్టారు నాకు అన్ని వచ్చాయని చెప్పబోతున్నాను. అనే అన్నాను. ఏమన్నా? మేసారు నాకండి కథలు పాటలని చెప్పాలనుకోని నాకండి దగ్గర ఆపేశారు. చిన్న చిన్న కథలు వచ్చు. ఏం కాదు బాలభారతం పాట. అబ్బో ఆ, అసలు అలాగే స్టోరీలు వచ్చు. ఏం స్టోరీలు? అనగనగా అనగనగా ఒక ఊర్లోకి రాజు. ఆ ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఆటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప అనలే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చెప్తాను. ఈ 6 చేపలు ఎందుకు ఒకటే మిగిలిపోయాయి. నేను అటు బొరదరుడు. మీ కథలో చేపలు ఉంటాయి, ఆ. మా కథలో చేపలు ఉండవు. ఏముంటాయి? మీ అందరూ చిన్న మెసేజ్ మెసేజ్ అన్ని బొర కథలు ఒకలాగా ఉండవు, అన్ని కథలు ఒకలాగా ఉండవు. మీ కథలో చేపలు ఉంటాయి, ఆ. నా కథలో అంతకు మించి. అబ్బు అనగనగా ఒక ఊర్లోకి రాజు. ఆ. ఆ రాజు కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఆహా. ఆ రాజు ఆవిడకి 7 కొడుకులు పుట్టారు. మరి యాదవా రాజుకి 7 కొడుకులు పుట్టారు. రాజుగారు పుట్టారు, ఆవిడ పుట్టారు. ఒరే నీకు అర్థమైనట్టు చెప్తాను. ఆవిడ పుట్టారు, నేను చెప్పింది చెప్పింది ఆవిడ పుట్టారు, నేను చెప్పింది ఆవిడ పుట్టారు. రాజు పుట్టారని చెప్పు. దరిద్రుడని నువ్వు శాంతమ్మ కొడుకు కదా, వాష్ మాస్టర్ కొడుకు అని ఎందుకు అంటున్నారు? అని మా నాన్నకి ఆ పేరు ఉంది కాబట్టి ఇలా పిలుస్తాను కదా. అప్పుడు పూర్వం కూడా రాజులకు కూడా పేర్లు ఉండేవి.
రాజు కొడుకులు అని చెప్పాలి. ఆ రాజుకి 7 కొడుకులు. అది పెరిగి పెద్దవారై పెద్దవారై ఒక రోజు పల్సర్ బైక్ మీద వేతకెళ్ళారు. గుర్రాలు లేను ఎక్కడున్న రాజమౌళి ఊడుకుంది అప్పటికే శబాష్. పల్సర్ బైక్ మీద వేతకెళ్ళారు. 7 పందులు తెచ్చారు. బాగుందిరా చేపలు అన్నది ఓ కథ అలా ఉంటుందిరా. ఉంటది. ఇప్పుడు అన్నం 7 పందులు తెచ్చారు. అందులో ఉన్న పంది చూస్తున్నాను. అమ్మాయికి రాజు కూడా ఏం తెలియదు. ఆ పంది దగ్గరికి వెళ్ళి పంది నువ్వేమే చూస్తూనే ఉన్నావు అన్నాడు. ఆ ఆడపంది ఊరుకోవచ్చు కదా, ఎలా మగ పందులతో తిరిగితే చూడు రాదా? ఏం కథలు ఇవి? ఏ పిగిస్తావు పంది కాదురా పంది నాకు పిగిస్తోరి నీకు అన్నము బాలదనియా అదే బాగుంది. అవునరా, ఈ కథలు పాటలు అన్నీ రావాలంటే అలాగే బాలభారతం పాటలు వచ్చి బాలభారతం కూడా వచ్చినా ఏది వచ్చిన చక్కర నక్క ఎక్కడా ఓరే నెత్తిన కొడుకు ఎక్కడా కోదురా ఎక్కడా అది ఎక్కడో ఓరే ఎక్కడా అది ఎక్కపోతే నేనే చేస్తాను. ఓరే దరిద్రుడా అది ఎక్కడా కాదు నాయన ఎక్కడా అది ఎక్కడో బాలభారతం పాఠము చక్కర నక్క ఎక్కడా నువ్వు చెప్పినది ఎక్కదో. అవునమ్మా, అది ఎక్కపోతే నేనే చేస్తాను. నేను కాలు చెప్తాడు కూకోలేదు. నేనే చేస్తాను కాదు, అది ఎక్కపోతే నేనే బాలభారతం పాఠంరా పాఠము చక్కర నక్క ఎక్కడ అదిగో అదిగో అక్కడ. ఈ కథలు పాటలైనా రావాలంటే అవును ముందుగా ఏటి రావాలి. రావాలి వచ్చు ఏంటి ఆ కడుపులు నొప్పిరా విరేసనాలు ఇరేసినాడా ఎన్నో వేలు ప్యాకెట్లు పులిహోర పెట్టారు కదా, విరేసనాలు వచ్చి లేకపోతే కడుపు నొప్పి అంట. మరి లేకపోతే మరే రెండు ఒకలా కొంటావు. ఏటో మొదట ఎలాగుంటది, రెండో ఎలాగుంటది. నీలాడు పొడతాడు అంటే అంటే అమ్మా, అమ్మా అంటే ఆవు వారా ఆవు నోర్మి నేనావునట్రా ఆ అక్షరం అలా పలుకుపడుతుంది. ఒరే జడ్జోడు ఎప్పుడు ఆ బీసినాడు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవే రెండు మార్చాలి. ఇది ఇంకా ఆ అంటే అమ్మ, అమ్మా కరెక్ట్. ఆ అంటే ఆంటీ, వారా అంటే అంటే ఈ అంటే ఏంటి, అబ్బు ఈ అంటే ఏక 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 కేకలు ఉండదు. తెంపేతాను నేను పంపించిన వాళ్ళు అలాగే మూలిస్తాయి. మళ్ళా సుభాష్ వారా ముందుకెళ్ళరా ముందుకెళ్ళి పడిపోవాలి. అసలే పొలాలు సెక్కేది. ముందుకెళ్ళరంటే నెక్స్ట్ యాక్షన్ చెప్పని నువ్వేటి అడిగావు అవే వచ్చి అంతేగా మెసర్ ఓయ్ ఆ మీద ఉండొచ్చు. ఈ కింద 3 ఏయ్ అలా అక్షర బండిరా. ఈ 5 అక్షరాలు ఏటో ముఖ్యంగా పెళ్లి కన్నా కుర్రవాళ్ళకి పెద్దవాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి అని నేను చెప్తాను. నచ్చితే మీరు క్లాస్ కొట్టాలి, లేకపోతే ఇదికి పెద్దది కూడా నేను కూతురు పక్కన ఇది తగిలిపోతుంది. మరి ఏమని చెప్తాను, నచ్చితే ఓకేనా? మగవాడికి పెళ్లి వస్తు వస్తుంది. అవును. పెళ్లి చూపులకు వెళ్తారు, పెళ్లి కూతురు చూస్తారు. అమ్మాయి నచ్చిందా లేదా అని అడుగుతారు. అవును. అప్పుడు మోటాక్షరం అమ్మాయి నచ్చింది కాబట్టి అమ్మాయి నచ్చింది కదా, ఇల్లు వాకలు పెద్దవాళ్ళందరూ నచ్చలేదని అడుగుతారు. అప్పుడు 2 అక్షరం అందరూ నచ్చారు. మరి అమ్మాయి నచ్చింది, అందరూ నచ్చారు కదా, మరి కట్టిన వాడికి ఏదైనా కావాలి అని అడుగుతారు. అప్పుడు లాస్ట్ 3 లక్ష బండి రా, ₹1,00,000 కట్నం హీరో బండి మీ పిల్లకి తీసుకుంటారు. శబాష్ బాగుంది, చాలా బాగుంది. అవును ఎంత తెలివైనాడు కదా జడ్జి వాడు తెలిసింది. నవ్వుతాడు అమ్మా నీ జడ్జి ఎలాగా ఈడనక ఈడే నెత్తి కొట్టుకుంటాను. మేము ఏమరా రోజు ఈడి పాట కొడతాను. ఏమరా ఈ మధ్యన మా ఊర్లో సెరిపోన్లు అయ్యామమ్మా. 9 గంటలకు గుణపం పట్టుకొని వెళ్ళాను. 9 గంటలకు వెళ్ళి 1 గంట వరకు పని చేశాను. మరి 2వ పూట పని ఉంది అనుకుని గుణపం అటు ఇటు ఎందుకు మస్తు బరువు అనుకుని అక్కడ ఒక్కేశాను. ఎక్కడ చెరువు పనికి వెళ్ళాను, అక్కడే ఒక్కేశాను. ఈ ముందే చెప్పండి ఎక్కడ అంటాను. ఆ చెరువు పని దగ్గర ఒక్కేశాను. తిరిగి భోజనం చేసి 3 గంటలకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గుణపం పట్టుకోగానే ఏమే గుణపము జ్వరం వచ్చింది. గుణపం జ్వరం వచ్చింది. జ్వరం రాలేదురా, వేడెక్కింది. ఇప్పుడు నీకు అంతనా ఒళ్ళు వేడిగా ఉంది తేడా జ్వరం వచ్చింది అంత గుణపం పట్టుకొని జ్వరం వచ్చింది. గుణపంకున్నావు అమ్మ గుణపం జ్వరం వచ్చింది. రేపు నుంచి నేను ఎలా పని చేస్తాను. అవును కానీ బ్యాంక్ పెట్టుకోను. అలాగని ధైర్యం మీద నా మెడలో ఉన్న టవల్ తీసి గుణపంకి వెళ్ళి చుట్టాను. చుట్టేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. గుణపం డాక్టర్ గారు
గుణపము జ్వరం వచ్చింది. అయ్యో. రేపటి నుంచి నేను ఎలా పని చెయ్యాలన్నాడు. అమ్మో ఆ డాక్టర్ నా మీద తెలివే గొప్ప తెలివైనడు. వేణు ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అయితే 1000-2000 అయిపోద్ది. గుణపం. చిన్న సులువు చెయ్యాలన్నాడు. గుణపంకి ఆ గుణపం తోడు కట్టి అరగంట సేపు నూతిలో దించమని వారా అలా తీసానా అరగంటలో గుణపం జ్వరం తగ్గిపోయింది. ఏం మ్యాజిక్ జరిగిపోయింది. ఎప్పుడు జ్వరం తగ్గిపోయిందో ఆ. నా పోటు కొట్టలేదా పోటేట మరి గుణపం ఏడు చేస్తాను. ఆహా అదే పోటు అలాగే అయిన తర్వాత ఆ. 6 మాసాలు అయితే మా నాన్నకు జ్వరం వచ్చింది. అయ్యయ్యో ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అయితే 1000-2000 అయిపోతాయి అనుకోండి. మా నాన్న పేట తోడుకైతే అరగంట సేపు నూతులు దించి తిరిగి తీసానా మా నాన్న జ్వరం తగ్గిపోయి మీ నాన్న చచ్చిపోయిందిరా. సేపు సచ్చిందా బతికిందా ఊడు కావాలా జ్వరం తగ్గిందా లేదు కావాలా ఇంత తెలివైనడు తెలియజేసాడన్నా చచ్చిపోయిందని చచ్చిపోయినా పర్లేదమ్మా మా నాన్న లేదు మా నాన్న బతుకు నాకే బలవంత చచ్చిపోయినలే. బాగుంది జ్వరం తగ్గిందనే చూసాను. అయితే తిరిగి అవునరా తిరిగి తీసరికి ఇలా కరగట్టి మరి కరగట్టి సైన్తో ముచ్చి చూద్దాం యోగురా. బాగుంది జ్వరం తగ్గిందా లేదు నాకు కావాలా అది చచ్చింది బతికింది అవుడు నీకు దండంగానే నెక్స్ట్ టైం చెప్పు. అలాగే తీసివేతలు వచ్చు తీసి పెట్టలే 10 ఒకటి ఇస్తాను 9 అలా వారికి వెళ్ళిపోరా ఏంది? ఇప్పుడే వెళ్ళొచ్చు. 10 వాడితే 9 అట మరి ఎంత 0 9రా 10 అలాగే రాస్తాను. ఒకటి 0 వాడు సెరిపితేటి నువ్వు సెరపనవా తీయమనవా. తీస్తేటి సెరిపితేటి ఒకటే కదా 10 వాడు తీస్తా అంత ఏంటి 4 5 ఇవేంటే లెక్కరా 4 ఏంట్రా 5 చూడరా 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి. మైకు కొద్దిగా ఎత్తు చెప్పు. ఒరే 10లోనా 6 తీస్తే 4. ఇప్పుడు చెప్పడు 5 ఒరేయ్ వివరించాను కదా ఇప్పుడు. ఒరే నువ్వు 4 అన్నావా నేనైతే చెప్తాను చూపించు. ఈ 10,000 10లో 4 తీస్తే 5 10 9 8 7 6 తీస్తే 9 ఇల్లుకి జ్ఞాన దోషం మనిషి లాగా 11 ఏళ్ళు ఉన్నాయి కదా. సరిపోయింది లేదా ఆ బ్యాగ్ నాదే కదా డబ్బులు కలవరా వేసుకోరా మేకప్ మేకప్ వేసుకోరా ఏమి అలా వేసాను అలా అలా ఏది తీసాను ముక్కు పడగా ఇదే అమ్మ మా డాడికి పట్టుకొచ్చాడు పొద్దు ఇచ్చాను. ఏంటిచ్చావు పొద్దుకి ఎంత అంతా 2000 ఇచ్చాము. అదే 100 రూపాయలు అవుతాడు. కలపడ తీసివేత ఎక్కాలి గుమింతాలు ఎక్కలొచ్చా ఎన్ని ఎక్కలొచ్చు 10 ఎక్కలు పెసకండి 11 రా పిల్లిళ్ళు 12 13 13 కాదు 13 14 15 20 30 30 డిబ్బి దిబ్బి కాదు 70 80 90 నీ బాగుందా నీ బాగుంది 100 నాకు ఏడోడిగా నీకేడొచ్చు నాకు అన్నీ వచ్చు. అయితే నాకు ఒకటో ఎక్కం చెప్పు. ఒకటో ఎక్కం 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10 అన్నా గన్నేరు పూలు దండ ఉంది కదా మెడలేసి వద్దు ఈ చేతికి ఇచ్చి సెలెక్ట్ సెలకు ఎక్కడ ఉంది గోడకి ఎక్కడ చూపిస్తాను మా గోడ ఇట్ట ఉంది చెయ్యి చేతను మరి ఇల్లు ఎట్ట ఉంది దరిద్రుడా ఇల్లు ఎట్ట ఉంది అటు ఉంది మరి అట్ట సోగ ఎలాగైంది కొట్టు చూపించచ్చు కదా మా ఎలాగ సో పెడతా నీకు ఎలాగోనరా చెయ్యి నా ఇష్టం ఎలాగైనా నీకు వద్ద అన్నం ఏడు చెప్పు. ఒరే నాయన ఒకటో ఎక్కం చిన్న పిల్ల చెప్పేస్తుంది. పాప నువ్వు చెప్పేస్తే ఒకటెక్కం వివరించి చెప్పాలి కానీ మొహనీయులు గొప్ప అర్థం చెప్పారు. టేబుల్స్ ఇంగ్లీష్లో టేబుల్స్ తిని టేబుల్ కానీ మాకు ఇంగ్లీష్ రాదు కదా ఎందుకంటే మేము ఇంగ్లీష్ పోట్లే ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ పుట్టినట్టే అంతే తప్పుడు మాట్లాడుతున్నావేను తప్పుడు తెలుగు మాట్లాడుతుంటే. సరే చెప్పు ఒకటం చెప్తాను వివరించి చెప్తాను నచ్చితే క్లాస్ కొట్టనా నువ్వు ఒకటి అంటే ప్రపంచమంతా ఒకటి. 1 2 మనిషికి నేత్రాలు 2 1 3 3 కాలములు 3 భూత భవిష్యత్తు వర్తమాన కాలం 1 4 4 చతుర్ వేదాలు 4 1 5 5 పంచభూతాలు 5 1 6 6 చక్రవర్తులు 6 1 7 7 సప్తఋషులు 7 1 8 8 దిక్కులు మూలకాలు 8 1 9 9 నవగ్రహాలు 9 1 10 10 శ్రీమన్నారాయణ ఎత్తే దశావతారాలు 10 సూపర్ రా సూపర్ రా ఇటువంటి ఎక్కాలన్నీ నాకు వచ్చు. నీకు కాకుండా వచ్చా వచ్చా దానికి సాగదీస్తే దేనికి ముందేటా దానికే సాగదీయ
కాక మీదైతే మొట్టికాయ ఎడితే కీ మీదైతే ముట్టుకాయ ముట్టికాయ ఎడితే కూకుంటుంది. కాక మొట్టికాయ లాగితే టీ లాగరా కాకు ముస్తే కూ కాకు కొమ్మిస్తే కొంటి కడుతో లాగితే కూ గడ్డికి వెళ్తారు తోటికి లాగుతావు బాగుందా లాగితేనే కూ అంటారా నీకు కాకేత మిస్టేక్ కాకేత మిశ్రం మిస్టేక్ కాకేతంకు 2 కోళ్ళు పడుకొని కింద కొడితే కై కాలేజ్కి వెళ్ళిపోతావు. కాక పక్కన నువ్వు ఉంటే కమ్ నేను కమ్మా వాళ్ళిద్దరుంటే కహ ఎవరు ఒక ముగ్గురు ఉంటావు. ముగ్గురుంటే కంకహ నీకు అన్నారు ఎక్కడ నేర్చారా అన్న చెప్పాడు చెప్తాడు మరి ఏడెద్దరు ముగ్గురు చేతమేనా చెప్పు అయితే దరిద్రుడా కా కాబా నేర్చుకో నాకే బాగుపడిపోతావు బాగుపడతావని చెప్పు. అదే చెప్పు. ఓకే కా కాకు దీర్ఘమిస్తే కాక దీర్ఘమిస్తే కా గుణిస్తే కి నువ్వు ఎవడు కూర్చో తప్పుడు మాట్లాడుతున్నావా వాడా నువ్వు నీకు పట్టు అది పట్టుకుంది నువ్వు ఎవడు కూర్చారా నా ధైర్యం వచ్చాడా మా తమ్ముడు నువ్వు మరీ వెనక ముందు కదా గుణిస్తే అన్నాను గుణిస్తే కాకుని దీర్ఘమిస్తే కి కాకుడు దీర్ఘమిస్తే కి కాకు ముస్తే కు కొమ్మెట్టవాలా ఏం పసుపు కొమ్మా లేదు కొమ్మ అన్నావు కదా నీకు చెప్పి నేను మర్చిపోతాను కాకు నాకు నువ్వన్నీ అడిగావు కదా చిన్న ప్రశ్న చెప్పు అమ్మా మీ అందరికీ దేవుడి మీద భక్తి ఆడవాళ్ళు ముఖ్యంగా భద్రాచల పుణ్యక్షేత్రంలో ఏ దేవుడు ఉన్నాడు రామే తండ్రి ఏ సీతదేవుడు సీతారాములు ఉంటారు మేము ఆంజనేయులు లేడే ఒరే అమ్మాయి నాకు రానుకుంటాడు ఈ భద్రాచలం ఎక్కడ అన్నాడు ఎవరన్నా రామే తండ్రి అన్నాడు సీతం లేదంటాడు సీతారాములు అన్నాడు ఆంజనేయులు లేదంటాడు చెప్పరా మీ ఆడవాళ్ళకే దేవుడి మీద భక్తి భద్రాచల పుణ్యక్షేత్రంలో సీత సమేతలో ఉన్నారా మరి ఆంజనేయ స్వామి అప్పుడే నువ్వేమడిగావు అసలు అదే సీత నీకు పోయింది భద్రాచలంలో ఎవరున్నారో అడిగావు అవన్నీ మాకు అడిగావా ఏంటి అవన్నీ చెప్పాలా మరి సీత సమేత సీత ఉన్నదని నేను అడిగింది నువ్వే చెప్పా సీత సమేతుడే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు అంకి వెళ్ళిపోయారు మళ్ళా తిరిగేసి మాట్లాడి మాకు ఎలా వస్తాయి సీత సమేతుడై ఉన్నాడు మరి సీతదేవి ఉన్నప్పుడు లక్ష్మణుడు ఆంజనేయుడు అక్కడికి వాళ్ళందరూ ఉన్నారా వాళ్ళందరూ ఉన్నారు ముందు చెప్పు మరి భద్రాచలంలో ఎవరు ఉన్నారు అన్నావు వీళ్ళందరూ ఉన్నారు మరి కలకత్తాలో కాళీమాత మరి రాయగఢ్ మంచిగౌరమ్మ పూరిలో జగన్నాథ స్వామి పూరిలో బాగా అంతే ఏంటి నువ్వు పూరి పుణ్యక్షేత్రాలు అడిగావా పూరిలో ఏమన్నా అడిగావా అమ్మా నువ్వు అబద్ధం ఆడుకో కరెక్ట్ విన్నావు చెప్పండి మేడం గారు ఏమన్నాడు అసలు పూరి పుణ్యక్షేత్రంలో ఏటు ఉందని అడిగాను పూరిలో ఏటు ఉందని జగన్నాథ స్వామి ఉందిరా పూరి పుణ్యక్షేత్రంలో ఏటు ఉందంటే ఇవన్నీ చెప్పాలి సరే మరి కలకత్తాలా కాళీమాత రాయగడ్ల మంచిగౌరమ్మ మరి నరసింహపేటల శాంతమ్మ తల్లి మరి మా తిరుపతిలో 7 కొండల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద 7 కొండలు 14 మనం మేము వెళ్ళామరా ఎన్ని కొండలు 7 కొండలు ఎక్కువ 7 కొండలు దిగా 14 కావలేదు అంటే ఎక్కినవి దిగినవి లెక్క పెట్టాలా లేదండి వీళ్ళు వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కిపోయి అక్కడ ఉండిపోతాం దిగలేదు ఒరే 7 కొండలు వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కిపోయి శిలై ఉండిపోయాడు కాబట్టి 7 కొండల వెంకటేశ్వర స్వామి మనం ముక్కు చెల్లిస్తాం కాబట్టి కిందకి దిగిపోతాం మన 14 కొండలే కాదు మనకి 7 కొండలు వాళ్ళకి 14 కొండలు అవునా సరే కానీ గొప్ప తెలివైనడు ఇంకో ప్రశ్న చెప్పు నూతిలో రాయి వేస్తే అవుతుంది మునిగిపోతాది తడిసిపోదు తడిచిపోయినా మునిగిపోద్ది కదా తడిచిపోయి మునిగిపోతుందిరా ముందు తడి తగిలితే మునిగిపోద్ది ఎందువల్ల మునిగిపోద్ది బరువు కదా దానికి ఈత రాదు అబ్బా జీవేశ్వర
రాఘవ త్యాగమణి ప్రాణమణి ప్రాణమే జ్ఞానమణి మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాఘవ త్యాగమణి నాదో వ్యాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదో వ్యాసన చేసిన వాడము నీ వాడము నేనైతే చిక్కరింద హిమ గిరింద సిత కందర దీల కందర రుచులలుగని జమీన నిన్ని గగనమి అవతరించన విడితరించన మనిషే మెరుపులు మనసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుముల సడి సడి నటనల సిరిసిరి మౌవలు కాబోలు మెరిసే మెరుపుల మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుముల సడి సడి నటనల సిరిసిరి మౌవలు కాబోలు పరవశాల శిరసు గంగా తెలుగు జారిన శివగంగా పరవశాల శిరసు గంగా తెలుగు జారిన శివగంగా నాగానల హరి మురుగంగా ఆనంద విష్ణుడే శంకర కాల శరీరావర వేద విహార జీవేశ్వర శంకర కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి శ్రీ కళ్యాణము బుద్ధును పెట్టి మని భాషకమును నుదుటను కట్టి ఆరాధిని బాణాలకు పెట్టి ఆరాధిని బాణాలను పెట్టి తల్లి కూతురే వెలసిన సీతా కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి పొలాలే ఆని ముత్యములు తరంగాలుగా ఆని ముత్యములు తరంగాలుగా నిరమల వెలసిన సీతారాముల కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి ఆనందమానందమాయని మా రామయ్య పల్లె కొడుకాయని ఆనందమానందమాయని మా సీతమ్మ పల్లె కొడుకాయని ఆనందమానందమాయని పరమానందమానందమాయని 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 ఆరతి గై కొరుమ గౌరయ్య తండ్రి మంగళమిని మోతురయ్య తండ్రి ఆరతి గై కొరుమ
స్వామి